ఏజ్ క్రైటీరియా ప్రకారం అయితే 2+ ఉన్న పిల్లల్ని ప్లే గ్రూప్లో వేయచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే 3 బిలో ఉన్న పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక క్లాస్లో 20 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఆ 20 మెంబర్స్ పిల్లలు ఒకే వాష్రూమ్ యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో మనం ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తాం చిన్నపిల్లలు ఉన్నారంటే. సో స్కూల్స్ అలా యూజ్ చేయవు అని కాదు, మీ పిల్లలకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, అన్నీ కమ్యూనికేట్ చేయగలుగుతారు, ప్లీజ్ బేసిక్ థింగ్స్ లైక్ ఆకలి, దాహం అలాంటివైనా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అంటే మీరు పంపించవచ్చు. లేదు మేము వర్కింగ్ అండి, మాకు ఎవరు చూసుకోవడానికి లేదు, మాకు ఇంకా తప్పట్లేదు అంటే ప్లీజ్ డూ. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు అక్కడ స్టూడెంట్ టీచర్ రేషియో ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఆ 20 మెంబర్స్ స్టూడెంట్స్కి ఒక ఆయమ్మ ఉండాలి, వాష్రూమ్స్ కూడా ఎంత హైజీన్గా ఉంటున్నాయి అనేది కూడా మీరు చెక్ చేయండి. ప్లే గ్రూప్ కంటే మెయిన్గా వాళ్ళకి రైటింగ్ కంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోండి. ప్లే స్కూల్స్కి స్పెసిఫిక్గా 2 to 6 ఇయర్స్ మధ్య పిల్లల కోసం మాత్రమే డిజైన్ చేసి ఉంటాయి. సో వాళ్ళకి మంచి ప్లే ఏరియా, కాన్సెప్ట్ రూమ్స్ అన్నీ ఉంటాయి. అలా కనుక ఏ స్కూల్స్లో కూడా ఉన్నాయంటే కనుక యూ కెన్ గో విత్ హై, లేదంటే కనుక ప్లే స్కూల్ ప్రిఫర్ చేసుకోండి. ఒక ప్లే స్కూల్ టీచర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఇంటర్ చేసుండి లేదా డిగ్రీ చేసుండి, దాంతోపాటు కంపల్సరీ పీపీటీటీసీ అంటే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉండాలి. ఎందుకంటే ఆ కోర్స్ స్పెషల్లీ డిజైన్ ఫర్ 2 to 6 ఇయర్స్ పిల్లల కోసం. ఆ కంప్లీట్ కోర్స్లో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా చదివించాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అని కంప్లీట్గా ఉంటుంది. సో మీరు అడగాల్సింది ఏంటంటే ఇక్కడున్న టీచర్స్ పీపీటీటీసీ చేశారా లేదా అనేది కనుక్కోండి. ప్లే గ్రూప్లో వచ్చి రైటింగ్ ఉండదు, వాళ్ళు చేయించాల్సింది ఏంటంటే ఫైన్ మోటార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తారు. అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం చూడాలంటే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అయినాయి, వాళ్ళ గ్రోస్ మోటార్ స్కిల్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అయినాయి, వాళ్ళ ఓరల్గా ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి పెన్సిల్ ఎలా పట్టుకోవాలో తెలిస్తే మాత్రం సరిపోతుంది. ఇఫ్ యూ థింక్ మై ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.